యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రీసెర్చ్ ప్రకారం ఐటీ ఎంప్లాయీస్లో ఆల్మోస్ట్ 84% ఈ ఫ్యాటీ లివర్ అనే సమస్యతో బాధపడుతున్నారనే విషయం బయటకు వచ్చిందండి. అంటే నిజంగా కూడా ఇది ఒక రకంగా భయాన్ని కలిగించేటువంటి ఇష్యూగానే చూడాలంటారా? అసలు మీరు ఏం చెప్తారు ఫస్ట్? అవునండి. అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది రెండు రకాలు ఉంటుందన్నమాట. ఒకటి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, అంటే ఆల్కహాల్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాము. రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. అంటే ఆల్కహాల్ తీసుకొని వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అది ఎందుకు అని చూసినట్టయితే అనేక కారణాల వల్ల, అంటే డయాబెటీస్ కానివ్వండి, ఓవర్ వెయిట్ కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా వచ్చే ఫ్యాటీ లివర్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని అంటామండి. మీరు అన్నట్టు ఇది అంటే ఐటీ ఎంప్లాయీస్లో కాకుండా జనరల్గా అక్రాస్ ద వరల్డ్ అండి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఇవాళ రేపు. బికాజ్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ కానివ్వండి, చేంజ్ ఇన్ హీటింగ్ హ్యాబిట్ కానివ్వండి, సో దీనివల్ల అనేక రకమైన సమస్యలు ఎదురే అవకాశాలు ఉండొచ్చు. అసలు ఏంటి సార్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ అంటే ఇప్పుడు లివర్ అనేది మనకు మన బాడీలో ఒక వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్గా చెప్పుకోవచ్చు. సో లివర్ కాన్సన్ట్రేషన్లో 5% ఆఫ్ ద వాల్యూమ్ కానీ ఫ్యాటీ కాన్సన్ట్రేషన్ ఎక్కువైనట్టయితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం అనమాట. సో ఆ పర్సంటేజ్ని బట్టి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 అని చెప్పుకోవచ్చు. అంటే గ్రేడ్ 3కి వచ్చేకల్లా ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ లివర్ ఫ్యాటీగా ఉంటే గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అంటాం అనమాట. సో ఇది ఫ్యాటీ లివర్ డెఫినేషన్ అదనమాట. కానీ కారణాలు చూసినట్టయితే ఆల్కహాలికా నాన్ ఆల్కహాలిక్ అనేది వేరే ఇష్యూ. అది అంటే మెయిన్గా అసలు ఎందుకు వస్తుంది అంటే ఆల్కహాల్ తీసుకుంటే రావటం అంటే ఓకే డ్యామేజ్ అవుతుందని అనుకోవచ్చు. ఆల్కహాల్ కన్సంప్షన్ లేని వాళ్ళకు కూడా రావడం అంటే అసలు ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారు సార్ సైంటిఫిక్? అంటే ఈ సింపుల్ రీజన్ అండి, అంటే ఒబేసిటీ రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ కోఇన్సిడెంటలీ వరల్డ్ ఒబేసిటీ డే కూడా అవుతుంది ఇవాళ. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఒబేసిటీ ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ ఒబేసిటీ, దానివల్ల ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది. ఆ ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అవ్వాలి? అబ్డామినల్ వాల్లో కానీ లేదంటే లివర్లో కానీ డిపాజిట్ అవుతుంది. సో దానివల్ల వచ్చేది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. సో ఇట్ బాయిల్స్ డౌన్ టు ఎక్సెస్ వెయిట్ అండ్ మెటబాలిజం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన డయాబెటిక్స్లో చూసినట్టయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ ఫ్యాటీ మొబిలైజేషన్ ఉండకుండా ఆ ఫ్యాటీ డిపాజిషన్ లివర్లో అవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుందన్నమాట. సరే, అసలు మన బాడీకి ఫ్యాటీ లివర్ వచ్చింది అని తెలియచేసే సిమ్టమ్స్ ఏముంటాయి సార్? ఫ్యాటీ లివర్ సిమ్టమ్స్ ఏముండవండి. ఇంట్రెస్టింగ్లీ చూసినట్టయితే చాలా మటుకి మనం ఇవాళ రేపు అల్ట్రాసౌండ్ చేసుకున్న వెంటనే పేషెంట్ పరిగెత్తుకుంటూ వస్తారనమాట. నాకు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ వచ్చింది, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ వచ్చిందని. చాలా కోఇన్సిడెంటల్గా గమనిస్తే మనం అది ఇన్సిడెంటల్గా వచ్చే ఫైండింగ్ అది. ఫ్యాటీ లివర్ పర్సే అంటే ముఖ్యంగా ఫ్యాటీ లివర్ వల్లనే సిమ్టమ్స్ అంటే ఏమి రావు. బట్ ఫ్యాటీ లివర్ ప్రోగ్రెస్ అయ్యి లివర్ డ్యామేజ్ అయినప్పుడు అనేక రకమైన సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేస్తేనో లేకపోతే అల్ట్రాసౌండ్ చేస్తేనో దాంట్లో బయటపడి అప్పుడు మనం మెడికల్ అటెన్షన్ జనరల్గా వస్తుంటాం అనమాట. అంటే బాడీ కొలెస్ట్రాల్కి ఫ్యాటీ లివర్కి సంబంధం ఉంటుందా సార్? ఉంటుందండి. అంటే ఈ పార్ట్ ఆఫ్ ఒబేసిటీ అనుకున్నాం కదా. సో కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అవి లివర్లో డిపాజిట్ అవ్వడం మూలన ఫ్యాటీ లివర్ వస్తుందన్నమాట. ఓకే, అయితే వన్స్ ఫ్యాటీ లివర్ వచ్చిందనుకోండి, దాన్ని మెడికేషన్ త్రూ కానీ లేదా ఇతర ప్రొసీడింగ్స్ ద్వారా మళ్ళీ రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా, లేదంటే మొత్తం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి పద్ధతులకు వెళ్ళాలా? మీరు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఫ్యాటీ లివర్ వచ్చినంత మాత్రం వరి కావాల్సింది ఏం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఫ్యాటీ లివర్ చాలా ఇంపార్టెంట్ కండిషన్. అంటే మనం అడ్రస్ చేయకపోయినట్టయితే ఆ లివర్ సిరోసిస్కి దారితీసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు అన్నట్టుగా దారికి తీసే అవకాశం ఉంటుంది. కానీ గుడ్ లక్ ఏంటంటే అది బెస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్గా రివర్సిబుల్ కండిషన్ అనమాట. అంటే మన లైఫ్ స్టైల్ కానీ, మన ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, మన ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకున్నప్పుడు ఫ్యాటీ లివర్ అనేది కంప్లీట్గా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఏ స్టేజ్లో దీన్ని ఐడెంటిఫై చేస్తే దీన్ని రివర్స్ చేసుకునే పద్ధతి మనకి ఈజీ అవుతుందంటారు? గ్రేడ్ అంటే లోవర్ గ్రేడ్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంప్రూవ్ చేయడం చాలా ఈజీ అండి. హైయర్ గ్రేడ్కి వెళ్ళినాకల్లా మోర్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. బట్ స్టిల్ హైయర్ గ్రేడ్స్ కూడా రివర్సిబుల్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇంతకుముందు అన్నారు మెడిసిన్స్ వల్ల కానీ ఇది వల్ల కానీ. మెడిసిన్స్ కూడా చాలా ఇప్పుడు లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనమాట. అంటే ఫ్యాటీ లివర్ మీద వరల్డ్ మొత్తం చూసినట్టయితే చాలా మ్యాక్సిమం రీసెర్చ్ అవుతుంది లివర్ డిసీజెస్లో. దీంట్లో అనేక రకమైన న్యూ డ్రగ్స్, కొత్త డ్రగ్స్ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. కొత్త థెరపీస్, ఇంజెక్షన్ థెరపీస్ కానీ, ట్యాబ్లెట్ రూపంగా వచ్చే థెరపీస్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడంటే మనకు లైఫ్ స్టైల్ బాగుంది, మెడికేషన్ వల్ల కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఈటింగ్ హ్యాబిట్స్ బాగున్నాయి, వీటన్నిట్లో అన్నప్పుడు అడ్వాన్స్ థెరపీస్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి.